హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతతో బాధపడుతున్నామని, దీనికి ఏదైనా ఇంట్లో చేసుకునే చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. నరాల బలహీనతలు అనేది సహజంగా 40 ఇయర్స్ దాటిన తర్వాత, లేదంటే కొంతమందికి ఇప్పుడు 35 ఇయర్స్ నుంచే నరాల బలహీనతలు రావడం జరుగుతుంది. సో నరాల బలహీనత ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అంగ సమానం తగ్గిపోవడం, అంటే ఎక్కువగా గట్టిపడకపోవడం, గట్టిపడ్డ త్వరగా మెత్తబడిపోవడం, లేదా శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. సో ఈ నరాల బలహీనతను తగ్గించడానికి, అదేవిధంగా అంగ సమాను సమయాన్ని పెంచడానికి ఒక కామన్ గా, అంటే రెండు ఒకేసారి చేసుకునే విధంగా, ఇటు స్టమక్ అంటే కడుపులోకి తీసుకునే విధంగా, అదేవిధంగా ఎక్స్టర్నల్ యూజ్ గా ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి అండ్ అందరికీ అందుబాటులో ఉండే చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 35 ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యలు రావడానికి కూడా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముందుగా మనం కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాలను మనం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఎక్కువగా డ్రింకింగ్ చేయడం, లేదా స్మోకింగ్, నాన్ వెజ్ అధికంగా తీసుకోవడం వల్ల కానివ్వండి, ఎక్కువగా ఆందోళనలు, టెన్షన్స్, అంటే వర్క్ వల్ల కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇలాంటి అధికంగా ఉన్న సందర్భాల్లో కానివ్వండి, అంతేకాకుండా ముఖ్యంగా అసప్రయోగం లాంటి అధికంగా చేసుకునే వాళ్ళలో కానివ్వండి, ఈ నరాల బలహీనతలు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. శరీరంలో అధిక వేడి వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు ఒకసారి రాత్రిపూట ఈ చిట్కాను మీరు ఉపయోగించుకోవాలండి. దీనికి కావాల్సిందల్లా మీరు చేయవలసింది సమభాగాలు, నేను చెప్పేటి 2 ఐటమ్స్ ఉంటాయండి. అవి సమభాగాలు చెప్పినట్టుగా చేసుకోండి. తెల్ల నువ్వులు మనకు అందరికీ తెలిసిందే, తెల్ల నువ్వులు అందరికీ అందుబాటులో ఉంటాయి, మనకు ఆ విషయం తెలిసిందే. 2 చెంచాల తెల్ల నువ్వులు, 2 చెంచాల పల్లేరు విత్తనాలు. ఒకవేళ పల్లేరు విత్తనాలు మనకు దొరకకపోతే పల్లేరు చూర్ణం మనకు అందుబాటులో ఉంటుందండి. అది అన్ని రకాల ఆయుర్వేద షాపుల్లో ఉన్నాయి, ఓకేనా. సో ఒక 2 చెంచాల పల్లేరు చూర్ణాన్ని ఒక పావు లీటర్ పాలలో వేసి, మీకు దొరికితే మేకపాలు ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మేకపాలను ఉపయోగించుకొని, మేకపాలు దొరకని సందర్భాలలో ఆవు పాలు కూడా దొరకని సందర్భాలలో గేదె పాలను ఉపయోగించుకోండి. గేదె పాలు అయితే అందరూ దొరుకుతాయి, కానీ ప్యాకెట్ పాలు వద్దు, ఎందుకంటే టోన్డ్ మిల్క్, ఓకేనా. సో ఈ ఒక పావు లీటర్ పాలలో వేసి నిదానంగా మరగనివ్వండి. కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిపైన కేవలం ఒక 2 నుంచి 3 చిట్కల మోతాదులో నేను చెప్పిన చేసుకోవాలి. 1 జాజికాయ చూర్ణం, జాపత్రి చూర్ణము, జీలకర్ర, అంతే. ఈ 3ని దాంట్లో వేయండి. కావాలంటే కొంచెం టేస్ట్ కోసం మీరు ఇలాచీ ఉన్ను కండ చెక్కని ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రిపూట అన్నం తిన్నాక తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి నరాల బలాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పల్లేరు ముఖ్యంగా పల్లేరు గురించి చెప్పుకోవాలంటే, పల్లేరు కొన్ని వందల వ్యాధుల్ని క్యూర్ చేయడానికి, మనకు తెలియకుండానే క్యూర్ చేస్తూ ఉంటుంది. నరాల బలహీనత తగ్గిస్తుంది, హార్మోన్స్ డెవలప్ చేస్తుంది, మనిషిని ఎక్కువగా ఉత్తేజంగా ఉంచడానికి, అదేవిధంగా పనితీరును మెరుగుపరచడానికి పల్లేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా తీసుకుంటూ ప్రతిరోజు మనం దాన్ని తీసుకుంటాం కదా. అదేవిధంగా రాత్రిపూట మీరు ఏం చేయండి అంటే, ఒక చెంచాడు తేనె తీసుకొని దానిలో ఒక చిటికెడు వెలిగారం, ఒక చిన్న కర్పూరం, ఓకేనా. ఒక చిన్న కర్పూరం, మన మామూలు హారతి కర్పూరం, ఆ కర్పూరము ప్లస్ వెలిగారం అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. చౌదాపూర్ దుకాణాలు లభిస్తుంది. అది ఒక చిటికెడు, ఇది ఒక చిన్న కర్పూరం ముక్క ఈ తేనెలో వేసి బాగా కలిపి కరిగిపోతుంది. కరిగిన తర్వాత దాన్ని లింగం పైన మంచిగా ఇలా మర్దన చేసుకోండి. ఇలా చేసుకోకుండా ఓన్లీ మంచిగా ఇలాగే మర్దన చేసుకోండి. అలా ఒక 5 to 10 minutes మర్దన చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం శుభ్రపరచుకొని మీరు పార్టిసిపేట్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు అంగం మీద నరాల బలాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ కడుపులోకి తీసుకున్నది మనకు చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, బలాన్ని, ఎక్కువసేపు బాడీని త్వరగా వీక్ కాకుండా చేయడానికి అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 చిట్కాలను కలిపి మీరు వాడుకోండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు రావు. చాలా సులువుగా ఈ సమస్యల్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఇలాంటి సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి వారు ఇంట్లో ఇలాంటివి చేసుకోవచ్చు. అయినా కూడా ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.